ఎన్నికల ముందు కాపు జాతికి ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని కాపు నేతలు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు సంఘం నాయకులు తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో కాపు మహిళా సదస్సును నిర్వహించారు. కాపులు గాంధీ మార్గంలో తమ రిజర్వేషన్ల కోసం ప్రభుత్వాన్ని అర్థిస్తుంటే అడిగిన నాయకులపై 144 సెక్షన్లు హౌస్ అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం చేస్తున్న తాటాకు చప్పులకు తమ జాతి జడవబోదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వాగ్దానిని ఏదో ఒక రకంగా వాయిదా వేస్తూ మా జాతికి మా మధ్య కలహాలు రేపి ఆయన ఏదో లబ్ధి పొందాలని ఆయన చేస్తున్న నాటకానికి తెరదింపాలని కోరుతూ మేము ఉద్యమ బాట పెట్టాము. మా సోదరులు మా ఇంటి మగవాళ్ళు చైతన్యవంతంగా న్యాయబద్ధంగా వాళ్ళు అడుగుతుంటే గాంధీ మార్గంలో కూడా అడిగినా మీరు 144 సెక్షన్ తీసుకొచ్చి మా కాపు జాతినే బాగా అనగదొక్కి ప్రజాస్వామ్యానికే కలంకితం చేశారు. కాపు ఉద్యమ నేత ముద్రాల పద్మనాభం గారు పిలుపు మేరకు ఈ నెల 26వ తారీఖున మరి రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో 175 నియోజకవర్గాల్లోని కూడా 26వ తారీఖున ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా కాపు సత్యాగ్రహ రిలే నిరాహార దీక్షలో ఏర్పాటు చేయడం జరిగింది. వాగ్దానిని ఏదో ఒక రకంగా వాయిదా వేస్తూ